అందరికీ నమస్తేనండి. ఈరోజు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతున్న 'ధూమ్‌ధామ్' సినిమా గురించి మాట్లాడుకుందాం. యాక్టెడ్ బై హెబా పటేల్, చేతన్. అదేనండి మన 'ఫస్ట్ ర్యాంక్ రాజు' సినిమాలో హీరో. ఇక స్టోరీ విషయానికి వస్తే ఇది తండ్రి కొడుకుల ప్రేమ కథండి. లైఫ్‌లో ప్రతీదీ బెస్ట్ ఇవ్వాలని, అలానే కొడుక్కి అసలు ఎక్కడ కాంపిటీషన్ ఉండకూడదు, కష్టాలనేదే తెలియకూడదు అనుకునే సాయి కుమార్ గారు. ఇంకోవైపు తండ్రి కోసం ఏదైనా చేయాలని తాపత్రయపడే చేతన్ బాబు. ఇంకా అనుకోకుండా పరిచయం అయ్యి మంచి ఇంట్రెస్టింగ్‌గా అనిపించే హెబా పటేల్ క్యారెక్టర్ అండి. ఇంకా వీళ్ళు ఫస్ట్ హాఫ్ అంతా యూరోప్‌లో సాగే లవ్ ట్రాక్ అండి. కట్ చేస్తే లాంగ్ బ్యాక్ ఎగో సాయి కుమార్ వల్ల హీరోయిన్ ఫ్యామిలీలో కొన్ని డిస్టర్బెన్సెస్ ఉంటాయండి. మళ్ళీ అనుకోకుండా హీరో చేసిన ఒక ఎదవ పనికి సేమ్ హీరోయిన్ ఫ్యామిలీ ఆని ఏసేయడానికి రెడీగా ఉంటుందండి. ఇక ట్విస్ట్ ఏంటంటే హీరో రిలేటివ్ అయిన వెన్నెల కిషోర్కి హీరోయిన్ వాళ్ళ అక్కకి మ్యారేజ్ అండి. సో ఈ పెళ్లి అసలు చెడిపోకూడదు. హీరో మీద సాయి కుమార్ మీద కోపం చూపించలేరు. అసలు వాళ్ళ గొడవ ఏంటి, హీరోయిన్ ఎందుకు ప్రేమిస్తోంది, సెకండ్ హాఫ్ లో ఆ రెండు ఫ్యామిలీస్ ఎదురు పడితే ఎలా ఉంటది అనేది ఒక్క ముక్కలో చెప్పాలంటే ఫస్ట్ హాఫ్ అంతా ఫారెన్ లవ్ స్టోరీ, సెకండ్ హాఫ్ అంతా విలేజ్ ఫ్యామిలీ స్టోరీ విత్ వెన్నెల కిషోర్ కామెడీ. ఈ ప్యాటర్న్ వింటే 20 ఏళ్లుగా ఎన్నో సినిమాలు, స్పెషల్ గా శ్రీను వైట్ల సినిమాల్లో ఉంది కదా, ఎగ్జాక్ట్లీ శ్రీను వైట్లకి ఎన్నో స్టోరీలు, స్క్రీన్ ప్లేలు ఇచ్చిన గోపిమోహన్ గారు ఈ సినిమా డైరెక్టర్. నాకైతే నచ్చలేదు ఫ్రెండ్స్, బట్ ఏదో ఫ్యామిలీతో టైం పాస్ అలా చూస్తాను అంటే యూ కెన్ ట్రై. మూవీ అంతా మంచి గ్రాండియర్ గా ఉంటుంది. గోపి సుందర్ మ్యూజిక్ ఒకటి బిగ్గెస్ట్ ప్లస్. వెన్నెల కిషోర్ సెకండ్ హాఫ్ అంతా లాగేశాడు, లేకపోతే పెద్ద రాడ్ సినిమా అయ్యేది. ఇంకా హీరో చేతన్ అయితే యాక్టింగ్, డైలాగ్ డెలివరీ చాలా ఇంప్రూవ్ చేసుకోవాలండి. ఇంకా ఫస్ట్ ర్యాంక్ రాజు సినిమా యాక్టింగ్ లానే ఉంది. సుయోధన, మన తక్షణ కర్తవ్యము ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చెయ్యటము.